ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. మిత్రులు శత్రులు అవుతారు. వ్యవహారికంగా నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మాత్రం అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో చొరవైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం ఈరోజు మీరు ధరించినట్టయితే మంచి ఫలితాలు చేకూరుతాయి. విజయాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇక దక్షిణామూర్తి యొక్క ప్రార్థన నమస్కారం ఈరోజు మీకు గ్రహాల యొక్క ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఊహించలేనటువంటి పరిణామాల ద్వారా ఉక్కిరిబిక్కిరి పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మిత్రుల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది, కార్యక్రమాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు మీరు ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకం నమ్మక చమ్మక శ్రీ సూక్త పురుష సూక్త విధానంతో భక్తితో బిల్వపత్రితో చేసినట్టయితే గ్రహాల యొక్క అనుకూలతని త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆనందం ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 పసుపు వర్ణం త్వరితగతిని మీకు శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభకరం. మహాలక్ష్మికి చేసేటువంటి కుంకుమార్చన, శ్రీ సూక్త పారాయణ, అలాగే కనకదహరస్తవ పారాయణ ఇటువంటివి ఈరోజు మీకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాన్ని త్వరితగతిని తెచ్చిపెడతాయి. విదేశీ ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని దగ్గర చేస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. పిల్లల విషయంలో మనోవ్యాకులతలు పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగ రంగం వారికి చేకూరుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభాల్ని కలిగిస్తాయి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, తమలపాకు సమర్పణ, నమస్కారం వంటి మంచి చర్యలు ఈరోజు మీకు మానసిక స్థైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు భవిష్యత్తులో ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో త్వరితగతిని శుభ ఫలితాలు పొందగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. గణపతి యొక్క హోమం, నమస్కారం, ప్రార్థన, గణపతి ఉపనిషత్తు పారాయణ వంటి చర్యలు ఈరోజు మీకు అతి శుభాలని కలిగిస్తాయి. విఘ్నాలని దూరం చేస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి కూడా అసంతృప్తి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో 1-2 సార్లు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే పనికి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 పసుపు వర్ణం శుభాలని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఈశ్వరుడి యొక్క అభిషేకం, బిల్వపత్రి సమర్పణ, నమస్కారం వంటి చర్యలు ఈరోజు మీకు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారిక విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. విద్యారంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు శుభప్రదం. ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన, తమలపాకు సమర్పణ వంటి చర్యలు మానసిక స్థైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ఆకస్మికంగా ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా కొంతవరకు మేలుని పొందగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఇతరులది పై చేయి అవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. శుభాల్ని కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది.
తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, ప్రార్థన, అభిషేకం వంటి చర్యలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. నూతన మిత్రుల పరిచయం ద్వారా లబ్ధి చేకూరుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి విధానాలని అవలంబించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. గణపతి యొక్క హోమం, గణపతి ఉపనిషత్తు పారాయణ, గణపతి ప్రార్థన వంటివి ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాకులతలు ఉన్నప్పటికీ కూడా విజయాలు కూడా చేజెక్కించుకోగలుగుతారు. పునః ప్రయత్నాల ద్వారా అన్ని రంగాల వారికి కూడా లబ్ధి చేకూరుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా తీసుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఏర్పడినటువంటి విఘ్నాల్ని అధిగమించగలుగుతారు. నూతన శక్తి లభిస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి, శుభాలను కలిగిస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం, నమస్కారం చేపట్టేటువంటి కార్యాల్లో విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. నూతన ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభకరం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, నమస్కారం, ప్రార్థన వంటి చర్యలు ఈరోజు మీకు లాభాన్ని చేకూరుస్తుంది. గృహ సంబంధిత మరమ్మతులు, నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చుల ద్వారా ఏర్పడినటువంటి ఒత్తిడుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన విధానాలు వ్యాపారరీత్యా అవలంబించగలుగుతారు. విధి విధానాలు సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేజెక్కించుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం శుభాలని త్వరితగతిని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభకరం. దక్షిణామూర్తిని ఈరోజు మీరు ఆరాధించినట్టయితే అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.